వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దత్తాత్రేయ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. చెప్పండి అన్న, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 22 నెలల కాలం అవుతుంది. మరి ఎట్లా ఉంది ఈ పరిపాలన తీరే విధంగా ఉంది? దగా కోరుకు మోసం చేయడానికి ఇచ్చిన మాట తప్పడానికి నిదర్శనంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి సంఘటన మనం హైకోర్టులో స్టే విషయం చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను కామారెడ్డి సాక్షిగా నయవంచన చేసి నోటికాడి బుక్కను రేవంత్ రెడ్డి తన కాల్తుందనినట్టుగా ఉంది. అందుకే ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలారా, కామారెడ్డి డిక్లరేషన్లో ఏ ఒక్కటన్నా నెరవేరిందా? ప్రతి సంవత్సరం బీసీలకు 20,000 కోట్లు ఇస్తా, 5 సంవత్సరాలలో 1,00,000 కోట్లు బీసీల కోసం ఖర్చు పెడతాడు. మొదటి సంవత్సరమే 8,000 కోట్లు ఇచ్చి మోసం చేసిండు. రెండోది, ఖచ్చితంగా బీసీలలో నుంచి ఎంబీసీలకు నేను ఒక మంత్రిత్వ శాఖ ఇస్తున్నాడు. ఇప్పటి వరకు ఎంబీసీ ఆయనకు దొరకట్లేనట్టున్నాడు, మంత్రిత్వ శాఖ లేదు, ఏం లేదు, అదొక మోసం జరిగింది. రెండోది, కాంట్రాక్టుల్లో ప్రతి కాంట్రాక్టుల్లో బీసీలకే 47% ఇస్తాడు. మళ్ళా తెరదీస్తే ఎవరికి వచ్చిందా అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్కు, మేఘా కృష్ణారెడ్డి గారి స్నేహ కన్స్ట్రక్షన్స్కు వాళ్ళకే ఇవాళ దారదత్తం చేస్తూ ఉన్నాడు. కొన్ని కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లోనే బీసీలకు ఏమైనా వాటా దక్కుతుందేమని చెప్పేసి 1000 కళ్ళతో పాపం కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న బీసీ నాయకులు ఎదురు చూస్తుంటే వాళ్ళకు ఉత్త చేతులు ఏమి మిగిలినాయి, ఎందుకంటే తెడ్డే చూయించుడు వాళ్ళకు కూడా. కాబట్టి నేను ఏమంటా ఉన్నానంటే, ఇప్పటికైనా బీసీలు మేల్కొని కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకానికి తెరదింపాల్సిన సమయం వచ్చింది. కామారెడ్డి సాక్షిగా బీసీలు రేవంత్ రెడ్డిని నమ్మిండ్రు. 42% రిజర్వేషన్లు ఇస్తే 23,000 పైచులకు బీసీలే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులుగా కొనసాగుతారని ఆశబలికి ఇవాళ మోసం చేసిండు. ఆయన చిత్తశుద్ధి అనేటువంటిది ఎక్కడ కూడా స్పష్టంగా కనిపిస్తలేదు. జనరల్గా ఒక విషయం చెప్తా, బీసీల కోసం వేసినటువంటి సబ్ కమిటీ రిపోర్టు చదవడానికి ఒక క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నటువంటి ఒక బీసీని పెట్టకుండా రేవంత్ రెడ్డి తన సొంత సామాజిక వర్గానికి చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని పెట్టినప్పుడే, ఏ బాధ్యతలు లేని జానారెడ్డిని పిలిపించి ఎన్ని లెక్కలు చెప్దామని చెప్పేసి తెరచాటు వెనకాల జానారెడ్డి, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ఒక లోపాయకార ఒప్పందం చేసుకొని బీసీలో ఉన్న జనాభా కంటే కూడా తక్కువ జనాభా లెక్కలు చూయించి ఆ డెడికేషన్ కమిషన్ యొక్క రిపోర్ట్లను కూడా అబద్ధపు రిపోర్ట్లుగా బయటకు ప్రచారం చేశారు. సో మేము అందుకే అంటా ఉన్నాం, బీసీల రిజర్వేషన్లన్న ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అటు బీజేపీ పార్టీ కావచ్చు, రెండు పార్టీలు 2 నాల్కల ధోరణిని వ్యక్తపరుస్తూ ఉన్నాయి. ఢిల్లీనేమో రేవంత్ రెడ్డి గారి నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని మేము బీసీలకు మొత్తం రిజర్వేషన్లు ఇస్తా అంటారు. 1990 నుంచి మొదలుకుంటే నేటి రోహిణి కమిషన్ వరకు ఎక్కడ చూసినా కూడా అటు బీజేపీ, కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తూనే వస్తున్నాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వడానికి ఎక్కడైనా జనాభా లెక్కలు చేసిండ్రా? ఎక్కడైనా ఎంక్వైరికల్ డాటా అనేటువంటిది తీసుకున్నారా? ఎక్కడైనా ఒక కమిషన్ లాంటిది, డెడికేషన్ కమిషన్ లాంటిది వేసి ఇగో వీళ్ళు ఇంతమంది ఉన్నారు, ఓసీలు ఇంత శాతం ఉన్నారు అని చెప్పేసి తేల్చినరా? ఏది తేల్చకుండానే వాళ్ళకు 10% రిజర్వేషన్లు ఇచ్చి 6% ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఉన్న పేదలకు 10% రిజర్వేషన్లు ఇస్తారు. 56%కి పైగా ఉన్నటువంటి బీసీలకు మాత్రం 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి ఇవాళ 50% స్లాబ్ అని చెప్పేసి మండల్ కమిషన్ కేసు పేరు చెప్తారు, ఇందిరా సహాని కేసు పేరు చెప్తారు, ఇవాళ మహారాష్ట్రలో ఉన్నటువంటి గవాలి కేసు చెప్తారు, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మహాజన్ కేసు చెప్తారు. సో ఈ కేసుల పేరు మీద ఇవాళ బీసీల రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. మేము చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నాం, ఏదైతే ట్రిపుల్ టెస్ట్ పాస్ కావాలి బీసీల రిజర్వేషన్లో అంటే మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు ఎందుకు ట్రిపుల్ టెస్ట్ వర్తించదయా? బీసీలకు వచ్చేసరికి 50% స్లాబు, ట్రిపుల్ టెస్టు, రాజ్యాంగ ధర్మాసనం కేసులు గుర్తుకొస్తాయి. జీవోల పేరు మీద ఇవాళ మా బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని నడి రోడ్డు మీద పెట్టి అవమానపరిచినట్టుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసింది. సో అందుకే నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను అడుగుతా ఉన్నా, ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కొంత ప్రయత్నం చేసి ఎంఫారికల్ డేటా తీసుకోమని చెప్పి కోర్టుకు వెళ్ళినటువంటి బీసీ సంఘాల నాయకుల ద్వారా చెప్పించడం వల్ల, కోర్టు ద్వారా చెప్పించడం వల్ల భూసాని వెంకటేష్ గారితో ఒక డెడికేషన్ కమిషన్ ఇచ్చారు. ఆ కమిషన్ రిపోర్ట్ని బహిర్గతం చేయాలి. ఎంత శాతం జనాభా ఉన్నారు, ఏ వర్గాల జనాభా ఎంత ఉంది, ఏ కులం యొక్క జనాభా ఎంత ఉందో తేల్చకుండా కేవలం నోటి లెక్కలు చెప్పేసి ఇగో బీసీలు 46% ఉన్నారు, దాంట్లో ముస్లిం బీసీలు 10% ఉన్నారు అని చెప్పేసి ఉత్త లెక్కలు చెప్పేసి ప్రకటించారు. వాటికి సాంకేతికత కానీ సాచ్యురిటీ కానీ లేకుండా ప్రకటించారు. దాన్ని సరే అయినప్పటికీ 96% వాళ్ళే చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది 96% అక్యురేట్ డాటా అన్నారు. ఆ అక్యురేట్ డాటాను ఏ పత్రికల్లో ప్రచురించకుండా, ప్రజల ముందుకు తీసుకెళ్లకుండా, ప్రజా సంఘాలు కానీ, ప్రతిపక్షాలు కానీ, క్యాబినెట్లు కానీ మీటింగ్ పెట్టుకొని చర్చించకుండానే డైరెక్ట్గా ఏక నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి చూడరు. ఎంత డోకాబాజ్ అంటే మొట్టమొదటిసారిగా ఏ లెక్కలు చేయకుండా, డెడికేషన్ కమిషన్ వేయకుండా, ఏమి వేయకుండా 37% ఉన్నారని చెప్పేసి ఒక బిల్లు రాష్ట్రపతికి పంపుతారు. ఆ బిల్లు తిరిగి రాకుండానే మళ్ళొక మేమందరం కేసులు వేసి, అయ్యా
ఇది ఒక ట్రిపుల్ టెస్ట్ అనేటువంటి ఉందిరా నాయన, బీసీలకు మాకు ఒక శాపంగా మారింది. బీసీలకు రిజర్వేషన్లైనా ప్రతిసారి ట్రిపుల్ టెస్టులు, కోర్టు కేసులు, 50% స్లాబ్ అనేటువంటిది గుర్తు చేస్తూ ఉంటారు కదా. ఇవాళ 50% స్లాబ్లో భాగంగా ట్రిపుల్ టెస్టులు చేయాలంటే ఒక డెడికేషన్ కమిషన్ వేయాలా, ఎంపారికల్ డాటా ఉండాలా, దాన్ని ఖచ్చితంగా కోర్టు కేసు పరిధిలో ఉన్నటువంటి 50% మించకుండా రిజర్వేషన్లు ఇవ్వాలా. ఇది సాధ్యమవుతుందా తెలంగాణ రాష్ట్రంలో? మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల 17 రాష్ట్రాలలో ఎప్పుడో 50% స్లాబ్ అనేటువంటిది బద్దలు కొట్టబడ్డది. సో మరి బీసీల విషయానికి వచ్చేసరికి 50% స్లాబ్ ఎందుకు కోర్టులు కానీ, రాజకీయ నాయకులు కానీ, సీనియర్లు కానీ ఎవరైనా కూడా ప్రస్తావిస్తూ ఉన్నారనేటువంటిది మాకు అనుమానం కలుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీయే నేను ఇచ్చినట్టు చేస్తా, నువ్వు గుంజినట్టు చేయి, నువ్వు వాపసు తీసుకున్నట్టు చేయి అనేటువంటి నాటకానికి తెలియపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఖరాఖండిగా చెప్పిండు, బీసీలకు నేను పెద్ద అన్నను, బీసీల ఓట్లతోనే గెలిచినోని, బీసీలకు నేను న్యాయపరమైన వాటా ఇస్తా నా ప్రభుత్వంలో అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది అయితే జరిగింది. సో మరి న్యాయపరమైన వాటా ఇస్తా అని చెప్పడం జరిగింది కదా. సో మరి ఎన్ని ఇక్కడ మంత్రి పదవులు ఇచ్చిండు బీసీలకు, ఎంత నామినేట్ పదవులు ఎన్ని ఇచ్చిండు, కార్పొరేషన్ పదవులు ఎన్ని ఇచ్చిండు? అసలు నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులకు నిజంగా సిగ్గు శరం ఏమన్నా ఉంటే, రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి బీసీలను ఇంత కళ్ళ ముందర అందరం చదువుకున్న వాళ్ళం, రాజ్యాంగం తెలిసిన వాళ్ళం, చట్టాలు తెలిసిన వాళ్ళం ఇంత పకడ్బందీగా మోసం చేస్తూ ఉంటే, ఇవ్వాల్సిన పదవులనేమో ఇవ్వకుండా ఆయన చేతిలో ఉన్నటువంటి పదవులు అవి 42% కాదు, మేము జనాభా ఎంతుంటే అంత శాతం ఇవ్వాల్సిన కార్పొరేషన్ పదవులు కానీ, చైర్మన్ పదవులు కానీ, ఎమ్మెల్యే పదవులు కానీ, ఎమ్మెల్సీ పదవుల విషయంలో మాత్రం ఆ శాతానికి మించకుండా ఇవ్వడు. రోజుకొక రెడ్డిని కార్పొరేషన్ చైర్మన్గా ప్రకటిస్తాడు. తన సొంత సామాజిక వర్గానికి ఏమో పెద్దపీట ఇస్తాడు, వాళ్ళకేమో సొంత తల్లి ప్రేమను చూపిస్తాడు, మాకేమో సౌతి తల్లి ప్రేమను చూపిస్తాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులారా, మీరు పదవులు వస్తాయనే ఆశతో ఎదురు చూస్తారే తప్ప ఈ 5 సంవత్సరాల కాలం గాలికి గలిచిపోతుంది. మీ ఒక్కరికి కూడా పదవులు రావు. రేవంత్ రెడ్డి అర్ధరాత్రులు, మిట్ట మధ్యాహ్నాలు, ఉదయం తెల్లవారుజామున వాళ్ళ సామాజిక వర్గాలకు రోజుకొక్కరికి చొప్పున కార్పొరేషన్ చైర్మన్ పదవులు ప్రకటిస్తూ ఉంటే, బీసీ నాయకులేమో ఆయన గడప చుట్టూ కాపాలు కాస్తూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు ఆయన దర్శనం కోసం. అంటే 42% ఇక్కడ ఇస్తాము అని చెప్పేసి అఖిలపక్షం అంతా ఆమోదం తెలిపినాక ఢిల్లీకి పంపించడం అనేది జరిగింది రాష్ట్రపతి దగ్గరికి. రాష్ట్రపతి దగ్గర ఫైల్ ఉండగానే ఇక్కడ వచ్చేసి ఆర్డినెన్స్ జారీ చేయడం ఏంటి, అసెంబ్లీలో జారీ చేసిన తర్వాత ఇక్కడ బీసీలందరూ కూడా పాలాభిషేకాలతో పండుగ కూడా చేసుకున్నారు కదా. 42% మాకు అమల్లోకి వచ్చింది. దీన్ని ఎట్లా చూస్తారు మరి? ఈ రోజేమో కోర్టు కొట్టేసి దీన్ని ఏమంటారు? మేము చెప్తూనే ఉన్నాం, వద్దురా నాయన, అప్పుడే సంబరాలు వద్దు, అప్పుడే దునకకండి, ఎగురకండి, గులాలు చల్లుకోకండ్రా నాయన అంటే వినలేదు. ఇంకొక అడుగు ముందుకేసి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే ఆయన రేవంత్ రెడ్డి కాదు, ఆయన రేవంత్ గౌడ్ అని చెప్పేసి ప్రయత్నం చేసిండు. నేను అంటా ఉన్నా, ఇవాళ రేవంత్ గౌడ, రేవంత్ రెడ్డి తిట్టతీలం అయిపోయింది. రేవంత్ రెడ్డి ఆడినటువంటి ఒక నాటకానికి ఇవాళ తెరబడింది. మేము చెప్తూనే ఉన్నాం, జీవోలు కోర్టు పరిధిలో అవి ఖచ్చితంగా న్యాయ సమీక్షకు గురవుతాయి, అవి నిలవవు, అవి కొట్టుడు పోతాయి, దానికి ఎవడు పోయినా కూడా పోతాయి. ఇవాళ మాధవ్ రెడ్డే కాదు, ఏ పనికిమాలిన రెడ్డి పోయినా కూడా ఆ కేసులు కొట్టుడు పోతాయి. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రావాలంటే ఖచ్చితంగా మనకు 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా 100 వేదికల్లో మేము చెప్తూనే ఉన్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ ససమీరా అంటూ ఎక్కడైనా కూడా ఒక బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉండగా ఆర్డినెన్స్ విడుదల చేస్తారంటే నాకు అర్థం కాదు. ఆర్డినెన్స్ విడుదల చేసిండు అంటేనే అక్కడ రేవంత్ రెడ్డి గారు కుట్రలు ఏందో బయటపడ్డాయి. ఒక బిల్లు పెండింగ్లో ఉండగా ఆర్డినెన్స్ విడుదల చేయకూడదు. ఆర్డినెన్స్ని గవర్నర్ గారు కూడా ఆమోదం పొందరు. ఎందుకంటే ఒకే అంశానికి సంబంధించిన బిల్లు అక్కడ రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది, ఒకే అంశానికి చెందినటువంటి ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. ఇక ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు పెద్దన్ననా, లేకపోతే మనందరి పాలిట శాపంగా మారిండా, మీకు ద్రోహిగా మారిండా, బీసీలను మోసం చేసి ముఖ్యమంత్రి సీటు కైవసం చేసుకోవడానికి ఆడిన నాటకమా, కామారెడ్డి డిక్లరేషన్ అనేటువంటిది అదొక చెత్త కాగితంలాగా మిగిలిపోయిందా, ఇవాళ బీసీలు నిర్ణయించుకోవాల్సిన అవసరమైంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ బీసీలకు, మాలాంటి విద్యార్థులకు, మేధావులకు, సమాజం మీద స్పృహ ఉన్న వాళ్ళకు, రాజ్యాంగం చదివిన వాళ్ళకు మాకు తెలుసు, ఏ ప్రకారం పోతే బీసీలకు నిజాయితీగా 42% కాదు 56% పై కూడా రిజర్వేషన్లు పొందొచ్చు. కేవలం తమిళనాడులో పొందుతున్నటువంటి 9th షెడ్యూల్లో పొందుపరిస్తే తప్ప ఇవాళ బీసీలకు రిజర్వేషన్లు అందవు. కానీ ఒక దురదృష్టం ఏంటంటే, అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వడానికి మాత్రం అన్ని వర్గాలు సహకరిస్తాయి. అత్యంత ఎక్కువ జనాభా ఉన్నటువంటి సేవా కులాలు, ఉత్పత్తి కులాలు అయినటువంటి బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేసరికి అగ్రవర్ణాలే కాలడ్డు పెట్టడం, మోకాలడ్డు పెట్టడం, అవి రాకుండా తరతరాలుగా మమ్మల్ని మోసం చేయడం అనేటువంటిది నిదర్శనం. ఇవి ఈ 2 పార్టీలు, అటు బీజేపీ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ, దీంట్లో ఈ 2 పార్టీలది సమాన పాత్ర ఉంది. అందుకే మేము బీఆర్ఎస్ పార్టీగా మా చిత్తశుద్ధిని మేము నిరూపించుకున్నాం. రేవంత్ రెడ్డి గారికి స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులుగా ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు తక్షణం రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు, చిన్న చితక పార్టీలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాల నాయకులని అఖిలపక్షంగా తీసుకెళ్లి రాష్ట్రపతి ముందర పరేడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి చెప్తా ఉన్నాం, నిజంగానే నీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి సచ్చుడో
లేకపోతే బీసీలకు రిజర్వేషన్లు అచ్చుడు అనే నినాదంతో నువ్వు ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ దగ్గర ఆమరణ నిరాధ్యక్ష చేయాలని చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి అనేటోడు బీసీల రిజర్వేషన్ల విషయంలో నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నటువంటి వ్యక్తి. అందుకే మేము చాలా స్పష్టంగా చెప్తాను, మీ నాయకుడు అధినాయకుడు రాహుల్ గాంధీ గారు నువ్వు జంతర్ మంతర్ దగ్గర పోయి బుడ్డర్ ఖాన్ లెక్క వేషం వేసి ఒక జోకర్ లాగా వేషం వేసి ఎంత కుర్రో మొర్రో అని మొత్తుకున్నా కూడా ఆయన వచ్చి నీ మైక్ తీసుకొని ఆయన మాట్లాడి మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించలే. మల్లికార్జున ఖర్గే గారు వచ్చి మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించలే. కాబట్టి ఇవాళ పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీతో నువ్వు ఏ ఒక్క రోజన్నా మాట్లాడించినవా? పోనీ 8 మంది ఎంపీలను కాంగ్రెస్ పార్టీ గెలిచి అక్కడ కేంద్రానికి పంపింది కదా, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా పార్లమెంటులో ఏ ఒక్క ఎంపీ అయినా ఒక్క రోజైనా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయంలో బీసీల 42% విషయంలో మాట్లాడినటువంటి ఆనవాళ్ళు ఉంటూ చూపించమంటా ఉన్నాం. దేనికైనా మేము రెడీ. అంటే వీళ్ళ చిత్తశుద్ధి కేవలం డైవర్ట్ పాలిటిక్స్ చేయడం.